ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 74వ శ్లోకం. కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయన వారుణీ మదవిహ్వలా. కళావతి, కళ కళ అను రెండు శబ్దములు దాదాపు సమానమగు అర్థమునిచ్చునవే. ఈ సర్వ సృష్టి యందుండు తేజోరాశినే కళ అని అంటారు. సూర్యచంద్రుల తేజస్సు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మాది దేవతల తేజస్సులు, వేదములు, పురాణములు, స్మృతులు, ఇతిహాసాది సర్వ సాహిత్యములు, ఏకాక్షరి, ద్వాదశాక్షరి, పంచదశాక్షరి, షోడశాక్షరి, గాయత్ర్యాది మంత్రములను ఉపాసించుట కళ. ఇట్టి రూపనామ క్రియాత్మకమగు కళలతో నిండినది ఈ సృష్టి. సర్వ కళల సమైక్యతారూపమే చైతన్యం. ఆ చైతన్య కళాస్వరూపమే జగన్మాత. అంతేకాక సమస్త సృష్టికి శ్రీచక్రం యంత్రపరమైన సంకేతం. బిందువు, త్రికోణం, అష్టకోణం, 14 త్రికోణ సముదాయాలు, షోడశ దళములు, భూపురములతో ఏర్పరచబడినది శ్రీచక్రం. సమస్తమునకు యంత్రస్వరూపం శ్రీచక్రం. అందు అష్టకోణమును కాకారంతోనూ, భూపురంను లకారంతోనూ సూచించారు మంత్రవేత్తలు. ఈ రెండింటి కలయికయే కళ లేక కళ. ఈ కళయే చిత్కళగా ప్రకాశించుచున్నది. ఈ చిత్కళనే తన రూపంగా ప్రకాశించు అమ్మ కళావతి. ఓం ఐం హ్రీం శ్రీం కళావత్యై నమః. కళాలాప. కళలు 64. వేదములు సర్వ కళలకు నిలయం. వేదములు పరమేశ్వరీ పలుకులు. అవి మధురములైనవి. అమ్మ పలుకులు సరస్వతీ వీణ కచ్చపీనాదం కన్నా మధురమైనది. లాపనం అనగా పలుకుట అని అర్థం. కళలను ఆలాపించేది అమ్మ. సామవేదం అంటే అమ్మకు మరింత ఇష్టం. తానే వేదరూపం, తానే వేదమును ఆలపించున్నది. అటువంటి సమయంలో మధురతకు తక్కువేముంటుంది? వేదమును ఆలపించు అమ్మ, కళను ఆలపించు జగన్మాత కళాలాప అని నుతించబడ్డది. ఓం ఐం హ్రీం శ్రీం కళాలాపాయై నమః. కాంత. అభిరూపతమం దేహం వహన్ కాంతః. చక్కనగు రూపమును ధరించినదగు పరమేశ్వరియే కాంత. సర్వ మనోహర రూపలావణ్యమే అభిరూపతమం దేహం. దానికి తోడు కమనీయ గుణములను కలది. చంద్రుని 16 కళలలో కృష్ణపక్ష ఏకాదశి తిథి అధిదేవత పేరు కూడా కాంత. కం అనగా బ్రహ్మతత్వం, తా అనగా అంతం లేనిది. సర్వమునందుండు చైతన్యమును, శక్తి తత్వమును వివరించునది, ప్రకాశింపజేయునది జగన్మాత. అంతం లేని బ్రహ్మ పదార్థమునకు సంకేతమగు పరమేశ్వరీ నామం కాంత. ఓం ఐం హ్రీం శ్రీం కాంతాయై నమః. కాదంబరీ ప్రియా. అమ్మ కళాస్వరూపం. కళలను భాషించేది, పలుకునది కాదంబరి అని సరస్వతికి పేరు.
సరస్వతి సర్వకళారూపంగా కీర్తించబడుతుంది. అలా అన్నప్పుడు అమ్మకు సరస్వతికి భేదం లేదు. సచామర రమావాణి సేవితాయ అన్న నామం కూడా ఉన్నది. మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మిగా కీర్తించబడు జగన్మాత ముగురమ్మల మూలపుటమ్మ. సర్వకళలకు రూపమైన జగన్మాతయే కాదంబరీ ప్రియాగా నుతించబడుతూ ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం కాదంబరీ ప్రియాయై నమః. కాదంబరి అన్నది ఒకానొక మత్తు పదార్థం పేరు కూడా. గిరిజనులచే ప్రత్యేక దినాలలో ఇది సేవించబడుతుంది. వరద అభిమతాన్ వరాన్ దదాతీతి వరదః. కర్మలకు తగినంత ప్రతిఫలమును ఆశించుటే అభిమతం. అభిమతమే కోరిక. దేవతలు తమను ప్రార్థించిన వారి అభిమతములను సఫలం చేయుటే వరదానం. ధర్మార్థ కామమోక్షములు చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించు అమ్మ వరద. వరం దక్షిణం దదాతి యజమానరూపేణ ఇతి వా వరదః. యజ్ఞములందు తాను యజమానిగా ఉంటూ వరాలను దక్షిణలను ప్రసాదించు జగన్మాత వరద. వరదాభయహస్తములతో భక్తులను గ్రహించు పరమేశ్వరి వరద, వరదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం వరదాయై నమః. వామనయన. శివునికి వామదేవుడను పేరు కలదు. శివం అనగా శుభం, మంగళం అనే అర్థం. సర్వశుభంకరమైనది శ్రీవిద్య. దాని వలన కలుగునది జన్మరాహిత్యం. నయనం అన్నది జ్ఞానమునకు సంకేతం. చైతన్యం ప్రకాశ అంశం. ప్రకాశ అంశంతో కూడిన అమ్మ రూపం శివరూపం. శివరూపంలో చైతన్యం శివాని. వామ అనగా కర్మఫలం. నయతి అనగా అందించునది. సర్వజీవులకు తాను ప్రకాశరూపమై కర్మఫలములను అందించుచున్నది, అనుభవింపజేయునది అమ్మ. అంతేకాక అనుగ్రహించునది కూడా జగన్మాతయే. సర్వమునకు శుభకారణం, విజ్ఞాన కారణం అగు అమ్మ వామనయని. అందుకే అమ్మ సర్వమంగళ స్వరూపం. ఓం ఐం హ్రీం శ్రీం వామనాయనాయై నమః. వారుణీ మదవిహ్వల. యోగశాస్త్రాన్ని అనుసరించి మానవ శరీరంలో 10,000 నాడులు కలవు. దీనిలో అతి ముఖ్యమైనది వారుణీ నాడి. వాయు సంచారంతో కూడినది. సదా క్రిందికి పైదిక్కి కదులుతూ ఉంటుంది. వారుణీ నాడినే సుషుమ్నగా పిలుస్తారు యోగులు. ప్రాణాయామం ద్వారా మూలాధార చక్రంలోని కుండలిని మేల్కొలిపి సహస్రారం చేర్చుటే యోగం అంటారు. అలా చేరిన కుండలిని అమృత బిందువులను చిలికిస్తుంది. దానితో సర్వం తానై ఆనందిస్తాడు యోగి. సోహం స్థాయికి చేరుకుంటాడు. ఇలా తపస్సు చేసుకునే మహాయోగులకు ఆహారం కుండలిని చిలికించే అమృత బిందువులే. అందుకే 1000 ఏండ్లు తపోదీక్షలో ఉన్నను వారి శరీరాలు నశించవు, వారు నశించరు. అట్టి అమృత బిందువులే వారుణీ మదం. అమృత తత్వమును పొందిన యోగి సర్వం కల్విదం బ్రహ్మతత్వమును దాటి సోహం అంటే నిరంతరానంద పారవస్యంగా రూపుదిద్దుకుంటాడు. అతడే అవధూత. అవధూత తత్వమునకు రూపం కారణమగు పరమేశ్వరియే వారుణీ మదవిహ్వల. ఓం ఐం హ్రీం శ్రీం వారుణీ మదవిహ్వలాయై నమః.